నేర్చుకోవడానికి మన కర్మలు తగ్గించుకోవాలి. ఉమ్, మన ఇవి ఉంటాయి కదా సార్, ఇప్పుడు మనము టేస్ట్ చూడాలన్నా, బైక్ నడిపియాలన్నా, అనుభూతులు ఏమంటారు, అనుభవాలు పొందడానికి వస్తాం, ఫీలింగ్స్. కర్మలు తగ్గించుకోవడానికి, అనుభవాలు పొందడానికి, ఇంకోటైనా నేర్చుకోవడానికి వస్తాం. మనం ఏం చేస్తామంటే పుట్టిన తర్వాత గతాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్త కర్మలు చేసినాం అనుకోండి, మళ్ళీ డబల్ అవుతాయి పైకి. పైన సంచిత కర్మలు అని ఉంటాయి. నువ్వు ప్రతి జన్మలో చేసిన కర్మలన్నీ అందులో నిండుతూ ఉంటాయి. పుట్టేటప్పుడు అందులో కర్మలు తీసుకొని వస్తారు. కొంతమంది చాలా కష్టాలు పడతారు, చాలా బాధలు పడతారు. వాళ్ళు చెప్తారు, యాక్చువల్లీ మనం ఎవరినైనా బాధ పెట్టినామంటే 100% బాధ వాళ్ళు పడతారు సార్. కానీ మనకి ఇచ్చేటప్పుడు 20% కర్మనే ఇస్తారు. 20 అంత మనం భరించలేము. భూమి మీద మనం ఎవరికైనా గతంలో 100% బాధ పెడతాం కదా, 100% మనకి ఇవ్వరు, 20% ఇస్తారు. 100 ఇస్తే మనం తట్టుకోలేము. ఇక్కడ దాన్ని రియలైజ్ అయినాం అనుకోండి, మన ఆత్మ ఉన్నతంగా అవుతుంది. అంటే గత జన్మ కర్మల్ని మనం తగ్గించుకుంటాము, ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగా ఉంటాము. వచ్చే జన్మ ఏమంటారు, బాగుంటది.